ప్రియులారా, శ్రద్ధగా నేను చెప్తున్న మాటలు క్లుప్తపరిచి చెబుతున్న మాటలు శ్రద్ధగా వినండి. దేవుని వాక్యంలో మనం వరుసగా ధ్యానిస్తూ వస్తున్న విషయాలు. ఎందుకంటే మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వింటే తప్ప నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోలేరు. అలా అని మీకు అర్థం అవవు అనను నేను. అర్థం అవుతాయి. ఎప్పుడు మీరు బైబిల్ చదవాలి, చదివిన విషయాలు మనసుకు ఒకసారి తెచ్చుకోవాలి. ఓకేనండి. అంటే మ్రొక్కుబడి భక్తిగా ఆదివారం వచ్చి మ్రొక్కుబడిగా వెళ్ళి మళ్ళీ మ్రొక్కుబడిగా ఆదివారం వచ్చారనుకోండి, మీకు ఏ సంగతి అర్థమవుతుంది? ఏదో ఒక కార్యక్రమం చేయాలి, ఏంటంటే నేను ధ్యానిస్తాను అని నేను చెప్పగలను మీ ముందు. అంటే ఏదో ఉడతా భక్తిగా ఇక్కడికి వచ్చేసి 2 మాటలు చెప్పి వెళ్ళిపోవట్లే. నేను మీకు చెప్తున్న మాటలు సందర్భాల్లో 6 నుండి 7 గంటలు నేను ఆలోచన చేస్తే తప్ప, ధ్యానిస్తే తప్ప మీకు ఆ విషయాలు నేను చెప్పట్లేదు. అంటే మరి మనం దేవుని వాక్యాన్ని ఎంత చదవాలండి? ఎంత చదువుతుంటే అంతగా దేవుడు తనను తాను మనకి బయలుపరుచుకుంటాడు. కానీ మనకు అంత తీరిక లేదు. మీకు తీరిక లేనంత కాలం దేవుడు అర్థమవుడు. మీరు వస్తారు, మతభక్తి చేసుకుని వెళ్తారంతే. వాళ్ళు గుడికి వెళ్తారు, మీరు చర్చికి వస్తారు, తేడా ఏముండదంతే. రైట్. ఇప్పుడు మీకు చెప్పాలనుకునే మాట, వరుసగా మనం ధ్యానిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి పాపము అంటే ఏంటో చెప్పాను, పాపములు అంటే ఏంటో చెప్పాను. ఓకేనండి. క్షమాపణ అని వచ్చే చోటల్లా పాపములు ఉంటాయి, పాపము ఉండదు. తర్వాత పాపములకు క్షమాపణ ఉంది, పాపమునకు విముక్తి ఉంది. దాన్ని ఏమంటారంటే పాప విముక్తులు అయ్యారు అంటాడు. కనుక పాపము నుండి విముక్తి, పాపములకు క్షమాపణ. ఎందుకు ఎంతగా మీకు ఈ విషయాలు నేను చెప్పాలంటే, మీరు అసలు రైట్లీ డివైడ్ కాబట్టి క్షమాపణ అనేది పాపములకు ఉంది. అందుకే క్షమాపణ వచ్చే చోటల్లా అదే మీకు కనబడుతుంది. కనుక విముక్తి అనేది పాపం నుండి కలగాలి. కనుక ఆదాము నుండి వచ్చింది పాపం, మనం చేసింది పాపములు. ఆదాము నుండి వచ్చిన పాపములు కాదు, పాపం వచ్చింది మనకి. 5వ అధ్యాయం 11 వరకు డీల్ చేసింది పాపములు. 5వ అధ్యాయం 12 నుండి డీల్ చేసింది పాపం. ఓకేనండి. కనుక ఇది మీకు అర్థమవును గాక ఇది చెప్పాను. రెండో సబ్జెక్ట్ గా మనం ఏం మాట్లాడుకున్న వరుస సిరీస్ అనాలా, దీన్ని ఏమంటారు? ఇలా రావటాన్ని ఏమంటారు? అంతేనా? ఓకే. ఏంటబ్బా రెండోది ఏం చెప్పుకుంటుంది చెప్పండి. మర్చిపోయారా? గుర్తులేదా? 3 ఉపనదులు కలిసే ఒక నది అని చెప్పాను ఉదాహరిస్తే ఏం చెప్పుకున్నా? ఆ 3 ఉపనదులు ఏంటది? దేవుని ఎదుట పాపములు, ఓకే, మనస్సాక్షులకు వచ్చిన పాపాలు. 3వది నివసిస్తున్న పాపం. అసలు మీరు ఎప్పుడైనా ఈ మాటలు విన్నారు ఎక్కడైనా? ఎందుకంటే మీకు ఏ ఉపదేశకుడు చెప్పడు. కానీ 3 విషయాలు ఉన్నాయి. దేవుని ఎదుట పాపములు అంటే రాంగ్ పార్కింగ్ చేసావు,
ఇంటికి బండి తీసుకొచ్చా నీకేమనిపించదు. కానీ నీకు ఫోన్కి చలానా వచ్చింది, అప్పుడు ఓ నాది రికార్డెడ్ గా ఉంది అని ఇప్పుడు మనసులోకి వస్తుంది. అలాగే దేవుని ఎదుట మన పాపాలు ఉన్నాయి, ఆ పాపములకు దేవుడు వెల చెల్లించాడు. కాబట్టి నీ మనస్సాక్షికి ఇప్పుడు కల్మషం తోచకూడదు, ఎందుకంటే వాటికి మూల్యం చెల్లింపబడింది. ఈ విషయం కడగబడతా ఉండాలి. నీళ్ళు అవసరం స్నానానికి కదండి, మరి మనసుకి రక్తం అవసరం. మనస్సాక్షి రక్తము చేత శుద్ధవుతుందని ఉంది హెబ్రీ పత్రికలో. ఓకే, పాట కూడా పాడుతాంగా, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. కనుక ఇప్పుడు కాళ్ళు కడుక్కోవాలి తప్ప స్నానం చేయాల్సిన అవసరం లేదు. స్నానం చేసిన వాడు కాళ్ళే కడుగుతాడు, మనస్సునే కడుక్కోవాలి మనం. తర్వాత నివసించే పాపం గురించి మాట్లాడుకున్నాం. దాన్ని అధ్యక్షుడు అని చెప్పాను నేను. అంటే అది మీలో ఏం చేస్తుంటది, మిమ్మల్ని అధ్యక్షత వహించి తనే అధ్యక్షుడే మిమ్మల్ని నడిపిస్తుంటది. అదే పాపం. దేవుడు మన పాపములను క్షమించే విషయంలో దేవునికి అడ్డొచ్చేది ఏంటి? దేవుడు మన పాపములు క్షమించే విషయంలో దేవునికి అడ్డే వస్తుంది. దేవుని నీతే. ఇప్పుడు నేను మా అబ్బాయిని బాగా ప్రేమిస్తున్నానండి, మా అబ్బాయి ఏదో అపరాధంలో చిక్కుకున్నాడు, నేనేం చేస్తాను? కాబట్టి డబ్బులు కట్టేసి ఎలాగా అన్యాయమైన మార్గంలో లంచగొండి దగ్గరికి వెళ్తాను, లంచగొండికి డబ్బులు ఇస్తాను, ఆ లంచగొండి ఏం చేస్తాడు, నా కొడుకుని తప్పించేస్తాడు. ఇప్పుడు ఈ విషయం మీరు విన్నారనుకోండి, మీరు ఏమంటారు నా గురించి? సరే వాళ్ళ అబ్బాయి ఎలాగొచ్చాడో తెలుసా బయటికి, ఆడు డబ్బులు కట్టేసాడు వాళ్ళ బాబు అంటారా? అనరా? అంటే అప్పుడు నాది నీతియుక్తమైందా, న్యాయంగా ఉందా? అది లేదు. అంటే నిన్ను నన్ను విడిపించే విషయంలో కూడా దేవుని నీతే, దేవుని ప్రేమకు అడ్డం వచ్చింది. దేవుడు ప్రేమమయుడు కాబట్టి క్షమించేశాడని చేసే బోధ తప్పు. దేవుడు ప్రేమమయుడే, ఆ ప్రేమమయుడు నీతి గలవాడు. తను మనల్ని విడిపించే విషయంలో తన రైచియస్నెస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనల్ని ఆయన తప్పించాడు. అందుకు ప్రతిగా ఏం చేశాడంటే, సమస్య నీకు నాకు కాదు, నాకు దేవుడి కాబట్టి నా ప్రతివాది దేవుడు పాపం కాబట్టి ఆయన ఇప్పుడు చెయ్యాల్సినటువంటి అది విధించినటువంటి మూల్యాన్ని కూడా ఆయన చెల్లించాడు. అదే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని దారబోయాడు. కాబట్టి రైట్ వేలోనే మనల్ని ప్రభు విమోచించాడు తప్ప నీతి జాతి లేనోడు అంటారు చూడండి, సామెతలు చెప్తారు. నీతి జాతి లేనట్లుగా ఆయన మనల్ని విడిపించలేదు. ఆయన మనల్ని విడిపించే విషయంలో న్యాయమైన పద్ధతిలో మనల్ని ఆయన విమోచించేది, అడ్డదిడ్డంగా కాదు అనేది కూడా గతంలో మీకు చెప్పాను. ఈరోజు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మరి అందరి పాప అవును అందరి కొరకు చనిపోయాడు, అందరి పాపాల కొరకు చనిపోయాడు. అంటే అలాంటి వచ్చినవి ఎక్కడ మనకు బైబిల్లో కనబడదు. కానీ అందరి కొరకు చనిపోయాడు అనే మాట అయితే
వ్రాయబడింది. మరి అందరి పాపాల కొరకు అంటే అది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు నేనున్నాను, లోకానికి సువార్త చెప్పేటప్పుడు మనం మీ కొరకు ప్రభు చనిపోయాడనే చెప్పాలి, అంతవరకే. మరి మీ పాపముల కొరకు, అవును, ఎప్పుడంటే అది మీరు మీ కొరకు చనిపోయాడు. ఎందుకు అంటే అది మీ పాపముల కొరకు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? కనుక బైబిల్ మౌనంగా ఉంది ఎక్కడ? అందరి కొరకు, అందరి పాపముల కొరకు అనే దాని విషయంలో. కానీ అందరి కొరకు అనే విషయంలో అది అయితే వాస్తవంగా కొరకు కూడా ఆయన చనిపోయాడు కదండి. ఎప్పుడు విశ్వసిస్తే, నువ్వు విశ్వసిస్తేనే నీ పాపాల క్షమాపణ. అంతేగాని నువ్వు విశ్వసించకుండా నా పాపాల కొరకైనా చనిపోయినా నువ్వు విని నీ తాళను వెళ్ళిపోతే అవదు. నీ పాపముల కొరకు చనిపోయాడని నువ్వు నమ్మి ప్రకటించాలి నోటితో మాట. అప్పుడు నీకు విమోచన ఉంటుంది. అది బైబిల్ చెప్తున్న క్రమం. దేవుని స్తోత్రం. అర్థమైంది? అందుకే బైబిల్లో ఆయన సిలువను విశ్వసించండి అని ఉందా? మీరందరూ సిలువను విశ్వసించండి అని చెప్పింది వాక్యం. వాక్యం అలా చెప్పిందా అంటారు. రోమాపత్రిక 10:9 ఆయన పునరుత్థానాన్ని విశ్వసించమన్నాడు. ఓకేనండి? అంటే లేని మాట మనం మాట్లాడుకోకూడదు, ఉన్నదే మాట్లాడుకోవాలి మనం. కానీ నేనేం చెప్పబోతున్నానంటే, నిజమే అందరి కొరకు మరణించాడంటే దేని కొరకు? అందరి పాపాల కొరకే. కానీ అది ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే ఆయనను ప్రభు అని, రెండోది ఏం విశ్వసించాలి? మృతులలో నుండి దేవుడు ఆయనను లేపాడని. మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపాడని నమ్మితే నువ్వేమి నమ్మినట్లు? మరణం నమ్మేవుగా. కాబట్టి దేవుడు విశ్వసించమని చెప్తున్నది ఏంటంటే పునరుద్ధానం. అందుకే పునరుద్ధానాన్ని కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు. దేని కొరకు అయ్యాడు? 2 వచనాలు చదవండి, ముగించేస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము. ఒకసారి ఈ మాట చదవండి, 3 చదవండి. ఏమండి? లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడని ఉంది. ఓకే, ఆ వచ్చిన వాళ్ళ గురించి. ఇప్పుడు 17 చూడండి. 17 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. అర్థమైందా మీకు ఏమైనా? 15:3 ఏముంది? మన పాపముల నిమిత్తం మృతి చెందాడు. మరి 17 వచనం ఏం చెప్తుంది? క్రీస్తు లేపబడకపోతే మీరు మీ పాపములలోనే ఉన్నారంటుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభువు దేని కొరకు మృతి చెందారు? పాపముల కొరకు. ఇప్పుడు యేసు ప్రభువు తిరిగి లేవకపోతే నువ్వు పాపములలో లేవు. దేవుని స్తోత్రం. మీరు నమ్ముతున్నారు ఈ నిజాన్ని? 2 పదాలు వాడాడు. ఆయన మరణించాడు అని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే మీ పాపముల కొరకు. మరి ఆయన లేవకపోతే మన పాపముల్లోనే మనం ఉంటాం. మరి ఆయన లేచాడు, లేస్తే ఏం జరిగినట్టు?
ఎందుకంటే మన పాపములు ఆయన మోసుకొని వెళ్ళాడు ఎక్కడికి? సమాధిలోకి. అంటే ఎక్కడున్నాయి ఇప్పుడు పాపములు? సమాధిలో. ఆయన ఇప్పుడు లేచాడు. దేనికి లేచాడు? నిజం చెప్పాలంటే మనం నీతిమంతులం అయ్యాం కాబట్టి ఆయన లేచాడు. చనిపోయిన వాడు ఎవరు? మరి ఎవరితో చనిపోయాం మనం? ఆయనతో పాటు తిరిగి లేచాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు లేదా మనము మన పాపముల కొరకే ఆయన మరణించి చనిపోయాడు. నీతిమంతులు అయ్యా. ఒకవేళ ఆయన తిరిగి లేకపోతే మన పాపములలో మనము వాళ్ళకి ప్రకటింపబడిన సువార్త ఏంటి? ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిలో లేడు. నీకు వినబడాల్సిన మాట కూడా ఏంటి? ఆయన సమాధిలో లేడంటే నువ్వు పాపములలో ఏంటంటే నీకు మతానికి తేడా లేదంతే. లేదు, తేడా లేదు. కనుక ఇప్పుడు సిలువలో ఏం జరిగింది అనేది మనకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ సిలువలో మాత్రం ఒకటి జరిగింది. అదేంటంటే దేవుని హృదయము తృప్తి చెందింది. సిలువ కార్యం ద్వారా దేవుని హృదయం తృప్తి చెందింది. యేసు ప్రభువు తిరిగి లేవటం ద్వారా మనకి విశ్రాంతి దొరికింది. ఓకే, ఆయన సిలువ మరణం ఏం చేసిందంటే దేవుని హృదయాన్ని తృప్తిపరిచింది. ఎందుకంటే జడ్జిమెంట్ పాపానికి జరిగింది అన్నమాట. పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. మీకు గిన్నె ఉంది కదా, గెచ్చమైన తోటలో గిన్నెను నా యొద్ద నుండి తొలగించని ప్రభు ప్రార్థన చేశారు. ఎందుకంటారు? భయపడిపోయాడా సిలువకైన? అక్కడున్న మేకులు, అక్కడున్న ముళ్ళ కిరీటం, అక్కడున్న కొరడా దెబ్బలు, అక్కడ ఉన్నటువంటి బల్లెపు పోటు, వీటికి హడలెత్తిపోయాడా ప్రభు? భయపడిపోయి అయ్యా ఈ పాత్ర నా ఎదురుండి తొలగించన్నాడా? ఒకవేళ అలాగే ప్రభు అంటే ఆయన నమ్మిన శిష్యుల కంటే యేసు ప్రభు పిరికోడు. అంతేనంట, ప్రభువు పిరికివాడే శిష్యుల కంటే కూడా. ఎందుకు? రోమన్ చక్రవర్తుల కాలంలో శిష్యులు ఏమండి శిరచ్ఛేదనం చేసినా సంతోషంగా వెళ్ళారు, సింహాల బోన్లోకి వెళ్ళారు, వారి పిల్లలను వాళ్ళ కళ్ళ ముందే చంపుతున్నా వాళ్ళు చలించలేదు. అంటే అమరవీరులైన లేదా హతసాక్షులైన భక్తులందరూ మరణం దగ్గరికి ఎలా వెళ్ళారు? సంతోషంగా వెళ్ళారు. మరి ప్రభువేమో ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అంటే మనం ఏమనుకుంటామంటే అది ఎంత భయంకరమైందో ఆ సిలువ శ్రమ, అందుకే ఆయన అలాగ అన్నాడని అనుకుంటారు. తప్పండి. ఆయన సిలువ శ్రమకి భయపడలేదు సుమా. దేనికి ఆయన గిన్నె తొలగించమని అన్నారంటే సిలువలో రెండు కార్యాలు జరిగాయి. అదేంటంటే ఆయన నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచావు. రెండోది ఏంటో తెలుసా? పాపం ఎరుగని ఆయన పాపముగా, ఇవి ఆయనకు అసలు నిజంగా ఆయన దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆయన తట్టుకోలేనిది అది. చాలా మంది ఆ సిలువ ముళ్ళ కిరీటం వీటికే నిజంగా అది ఎంత భయంకరమైన శ్రమ, ఆ శ్రమల గిన్నెను తీసేయమన్నాడని కాదు. ఆ గిన్నె అది కాదు. ఆ గిన్నె దేనికి సంబంధించిందంటే ఆయన పాపముగా చేయబడుతున్నాడు. రెండు చెయ్య విడవబడుతుంది ఆయన. అందుకే ఆయన దుఃఖపడ్డాడు, ఎడబాటుకి దుఃఖపడ్డాడు ఆయన. ఈ విషయాలు మీకు గ్రహించాలి ప్రియుల. కనుక యేసు ప్రభువారు చేసిన సిలువలో పుణ్యకార్యం ఏదైతే ఉందో అది ఏం చేసిందంటే దేవుని హృదయాన్ని
చెప్పండి, తృప్తిపరిచింది. వాస్తవంగా చెప్పాలంటే రక్తము ద్వారా ఏం జరిగిందో మనలో ఎవరికి సంపూర్ణంగా తెలియదు. రక్తం ద్వారా ఏం జరిగిందో మనలో ఎవరికి సంపూర్ణంగా తెలియదు. కానీ ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు, దేవునికి తెలుసు. రక్తం ద్వారా ఏం జరిగిందో దేవునికి తెలుసు. ఎందుకంటే అడ్డకమ్మకి నిలువకమ్మకి పైన పూసినప్పుడు మనం ఎక్కడున్నాం? రక్తాన్ని చూసామేంటి మనం లోపల ఉన్నాం గదిలో, అంతేనా? ఐగుప్తులో అడ్డ నిలువ కమ్ములకి రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఐగుప్తీల జ్యేష్ఠులు ఎక్కడున్నారండి? లోపల ఉన్నారు. వాళ్ళు ఏమైనా రక్తం చూసారా? రక్తం చూసి దాటింది ఎవరు? కనుక రక్తమును చూస్తున్నది దేవుడు. రక్తమును గురించి దేవుడికి తెలుసు. ఒకవేళ అది నీకు బాగా అర్థం కాకపోవచ్చును, కానీ అది నువ్వు అర్థం చేసుకుంటే నీకు కలిగే ఆనందం లేదు. అలాగే ఇప్పుడు రక్తం ఎక్కడికి వెళ్ళింది? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళింది. అంటే రక్తాన్ని అక్కడ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అంటే రక్తంలో ఏం జరిగిందో, రక్తం ఏంటి అనేది దేవుడికే బాగా తెలుసు. కానీ నీకు నాకు తెలుసా? తెలియదు. మనకేం తెలుసు? ఆయన పునరుద్ధానమే తెలుసు. కనుక దేవుడి బిడ్డలారా గమనించండి, నేనేం జ్ఞాపకం చేస్తున్నానండి సందర్భంగా, అసలు రక్తం ద్వారా జరిగినటువంటి తీర్పు, జడ్జిమెంట్ ఏదంతా దేవునికి బాగా తెలుసు. ఎందుకంటే ఆ రక్తమును నువ్వు చూడలేదు. ఆ రక్తం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళింది. మనం కొంత మట్టుకు తెలుసుకుంటున్నాం, కానీ సంపూర్ణంగా ఆ బ్లడ్ గురించి మనకి తెలియదు. తెలుసా? తెలిస్తే ఆ రక్తం అమూల్యమైనదని అంటావా? తెలిసిపోతే అమూల్యమైనది అన్నట్టు ఉండదు. నిజమే, వాళ్ళు అమూల్యమైన రక్తం అని ఎందుకు అన్నారంటే ఆ రక్తము అసలు వెలకి దొరకదు. అన్ని కార్యాలు ఆ బ్లడ్ దేవుని ఎదుట మన కొరకు చేసింది. కాబట్టి విషయాలు మనకి గ్రహింపుకు తెచ్చుకుందాం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు మీకు చెప్పిన విషయాలు ఏంటంటే, ఆయన అందరి కొరకు మరణించాడు, కానీ అనేకుల పాపములు మాత్రమే క్షమింపబడుతున్నాయి. దేనికి? నా కొరకు మరణించాడని వచ్చిన వారి విషయంలోనే ఆ కార్యం సఫలం అవుతుంది. కనుక అందరి పాపములు అనేది అందులో లేదు. అనేకులు మాత్రమే ఉన్నారు. ఆ అనేకులు ఎవరంటే ఆయనను విశ్వసించిన వారు, ఆయన పునరుత్థానమును విశ్వసించిన వారు. ఒకవేళ ఆయన లోకానికి వచ్చి అందరి పాపాల కొరకు అయిపోయింది కార్యక్రమం అన్నాడు అనుకోండి, వాస్తవంగా ఈ సంఘాలు, సువార్త ఇవన్నీ అనవసరమే. ఎందుకంటే కార్యం జరిగిపోయింది, దేవుడు అందరినీ అంగీకరించేస్తాడు. కాదు, బైబిల్లో విశ్వసించమని తప్పనిసరిగా చెప్పిన విషయాలు ఏంటో తెలుసా? కుమారుని విశ్వసించండి అన్నాడు. 2, మృతులలో నుండి లేచిన అనగా పునరుత్థానమును విశ్వసించమన్నాడు. ఇది విశ్వసించిన వారే అందరిలో అనేకులు. అందరి కొరకు మరణించాడు కదా. అనేకులు ఎవరంటే ఇది విశ్వసించిన వారు. అందరిలో అనేకులు మాత్రమే దీనిని అనుభవిస్తారు. కానీ అందరి కొరకు జరిగింది ఇది, కానీ అనేకులు మాత్రమే పొందుతున్నారు. అర్థమైందండి? ఆ అనేకులలో మనం ఉన్నాం. మనం అనేది నువ్వు అర్థం చేసుకో. నీకు రక్తం గురించి ఏమీ తెలియదు అనుకో, మాట అను ప్రభుత్వం. ఏమని అంటావంటే, ఆండ్రూ ముర్రే అనే ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, అయ్యా నీ రక్తం గురించి నాకు సంపూర్ణంగా తెలియదు, కానీ రక్తం దేని కొరకు చిందించావో అది నాలో అమలు చేయని అడిగాడు దేవుణ్ణి. అంతే. ఆ రక్తం దేని కొరకు అర్పిందో నాకు తెలియంది చాలా ఉంది.
ఆ ఉపకారం నా శరీరంలో, నా మనసులో, నా ఆత్మలో జరిగించు. మన ప్రార్థన కూడా ఏంటి? మీకు ఎంత మేర తెలుసండి రక్తం గురించి? ఎంత మేర తెలుసు? మరి తెలియనప్పుడు మనం అడిగితే తెలియబడవలసినది ఏదుందో దాన్ని దేవుడు బయలుపరచడానికైనా ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రత్యక్షత మనకు కలుగును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రభుకి అప్పగించుకుందాం.